కేటీఆర్ గారి నాయకత్వంలో, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి రైతుల బాగోగులు, రైతుల అవస్థలు, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను మరి ప్రజలకు, ఇటు రైతాంగానికి తెలియాల్సిన అవసరం ఉన్నదని ఈరోజు మరి కలెక్టర్ ఆఫీసు దగ్గరికి ఈ రైతు బంధు మోసం చేయడం జరిగింది. రైతులకు రుణం మాఫీ చేస్తానని చెప్పి కూడా మోసం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఉన్న రైతాంగం ముందుకు సాగినందుకు రైతులందరూ కూడా నా శిరస్సు వంచి పాదాలను తెలియజేస్తున్నా. నేడి రుణమాఫీ కానీ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మంత్రిని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మా గౌరవనీయులు పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నేడు పెద్దపల్లి కలెక్టరేట్లో రుణం కాని రైతులను, వాళ్ళ రైతులు రుణమాఫీ కావాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా మరియు అదేవిధంగా మెమోరాండం సమర్పించడానికి విచ్చేసిన మా రైతులు అందరం, వీడికి విచ్చేసిన రైతులకు పేరు పేరున ప్రత్యేక నమస్కారం. అయితే 6 గ్యారంటీలని మేనిఫెస్టోలో పెట్టిండో, మేనిఫెస్టోలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు ఇస్తాడు. మేము తులం బంగారం కలుపుతాం, తులం బంగారం ఇస్తాం, 1,00,000తో సహా తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఈనాడు ఈ ప్రజలను ఎంత మోసం చేస్తుండో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించాలి. రాబోయే కాలంలో ఈ రైతులమందరం కలిసి పొందబెట్టవలసిన అవసరం ఉన్నది. దీనికి ప్రతి రైతు కూడా మద్దతు పలకాలి. గతంలో కేసీఆర్ గారు సాగు నీటికి పక్షాన అన్ని ఏదైతే రైతులకు సంబంధించిన అనేక స్కీములు చేసిండో వాటిని అన్నింటినీ యథావిధిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం అందరం రైతుల పక్షాన వారికి ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవాలయాలు తిరుగుతూ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టి హామీ ఇచ్చి ఈరోజు రైతులను మోసం చేసి కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ జరిగిన రైతుల సమక్షంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం కోసం ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి రైతు బంధు 1 పంట కాదు 3 పంటలకు ఇస్తాం, మేము 3 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇవాళ ఆ పంటకు కూడా ఇయ్యని పరిస్థితి నెలకొన్నది. కరెంటు సరిగా ఇయ్యరు, రైతు బంధు ఇయ్యరు, రుణమాఫీ చేయరు. ఇలాంటి ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ రైతులు పెద్ద మొత్తంలో ఆందోళన చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఎన్నికలకు ముందు మరి ఇచ్చినటువంటి హామీలు పక్కకు పెట్టి మరి 6 గ్యారెంటీలు, అందులో ఇచ్చినటువంటి మరి ఉచిత బస్సు, మరి అది ఏమి ఉపయోగం ఉన్నది, దాంతో మరి మహిళలు సిగ్గలు పట్టుకొని కొట్లాడే పరిస్థితికి వచ్చింది. మరి ఇంకా పోతే మరి హామీలు మన మహిళలకు 2,500, మరి కౌలుదారికి 12,000, ఆటోలు అయితే ఆటో డ్రైవర్లు అయితే మొత్తం మీద మరి రోడ్డు మీద వారి కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. మరి అట్లా కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మరి అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో మరి అప్పుడు రైతులు ఎంత ఉత్సాహంగా ఉండే, మరి రైతులకు రైతు బంధు అనేది మరి కేసీఆర్ ఆనాడు ఏదైతే పంటకు 5,000 ఇస్తాడో 3వ పంటకు కూడా ఇవ్వాలి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమైంది నీ మాట? మరి ఎకరాకు 15,000 ఇస్తానన్నావు, గడిచి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలల కాలం గడిచినా కూడా మరి దాని ఉసురు లేదు, దాని గతి లేదు. మరి ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వము మరి ఎందుకు నీరుగారుతుందో కూడా మరి ఆలోచించాలి. రైతులు ఓట్లు దండుకొని ఈరోజు గద్దెనెక్కి ఈరోజు మన ఒక రైతులను అరిగోసనొచ్చుకొని వారి కోస కలిగి మనం నాశనమైపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీని ఈరోజు
అందరూ కూడా శాపనార్థాలు పెట్టుతూ ఎన్నో శాపనలతో ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలుతుండ్రు. ఈరోజు ఈ రైతు కోసం ఎందుకు పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? ఓట్లు వేసుకొని మహిళలు కూడా ఈ 2500 ఇస్తామని, 6000 వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తానని, తర్వాత మహిళలకు 2500 ఇస్తారని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి, ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దొంగ హామీలు ఇచ్చి ఒక ఫ్రీ బస్ పెట్టి ఆ ఫ్రీ బస్లకు తన్నుకొని సాగుదని చెప్పి మహిళలను అరిగోసమంచుకున్నటువంటి ప్రభుత్వము తప్పకుండా గద్దెదించే వరకు కూడా ప్రజల పక్షాన ఉంటాము. 500కి సిలిండర్ అని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను అరిగోసమంచుకుంటే ప్రజలంతా కూడా ఈరోజు తిరగబడుతున్నా కానీ రేవంత్ రెడ్డి నాశనాన్ని కోరుతున్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి రేవంత్ కలుసుకున్నాడని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పని చేయలేదు. ఈ యొక్క అర్హత లేని ముఖ్యమంత్రిని గద్దెకెక్కించి ఈరోజు ప్రజలందరూ కూడా అయ్యో మేము ఎందుకు ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చెప్పి ఈరోజు కంటకు నీరు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా 6 కాలాలు కష్టపడి రైతులు పంట పండిస్తే ఈరోజు ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు. వాళ్ళు అరిగోస పంచుకుంటారు. ఎత్తేసిన ఈరోజు ఈ యొక్క వ్యవసాయదారుల ఈ రైతుల యొక్క కన్నీరు కలిగి ప్రభుత్వం కన్నీటిలో తప్పకుండా కొట్టుకపోతుందని నేను తెలియజేస్తున్నాను.